తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించాలని టీటీడీ జేఈఓ పి వీరబ్రహ్మ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం ఆలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ మే 23న ధ్వజారోహణంతో ప్రారంభమై మే 31న ధ్వజారోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీ లేని విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులకు వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం సైతం సాఫీగా కల్పించేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక పుష్పాలంకరణలు, ఇంజనీరింగ్ విభాగం ద్వారా క్యూ లైన్లు, చలువు పందిళ్లు, కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో ఆలయం పరిసరాలను దేదీప్యమానంగా విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు ఆర్చీలు, కటౌట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల్లో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఎస్వి సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు, వాహన సేవల ముందు భజనలు, కోలాటాలు నిర్వహించి భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తాలని సూచించారు. అదనపు పారిశుద్ధ్య సిబ్బంది నియమించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా టీటీడీ విజిలెన్స్, పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, వీసీఓ గిరిధర్, ఏఈఓ నారాయణ చౌదరి, అదనపు ఆరోగ్య అధికారి డాక్టర్ సునీల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశయ్య. తిరుపతి పట్టణంలోని శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22వ తేదీన అంకురార్పణతో ప్రారంభమవుతాయి. 23వ తేదీ నుంచి వాహన సేవలు ఉంటాయి, ప్రతిరోజు ఉదయము సాయంత్రము. 23వ తేదీ తొలి వాహనం సాయంత్రం ప్రారంభమవుతుంది. తర్వాత ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా గరుడు వాహనం మనకు 27వ తేదీ ఉంటుంది, 30వ తేదీన రథోత్సవం ఉంటుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్తో కూడా ఈరోజు రివ్యూ తీసుకోవడం జరిగింది. ఈ మధ్య లాస్ట్ బ్రహ్మోత్సవాల్లో కూడా ఫుట్ఫాల్ బాగా పెరిగింది, ఎక్కువ మంది భక్తులు హాజరయ్యారు. ఈసారి ఇంకా వచ్చే భక్తులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ వాహన సేవల్లో పార్టిసిపేట్ అయ్యేటట్లు, దాని తర్వాత దర్శనం చేసుకునేటట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ త్రాగునీటి వసతి, తర్వాత అన్నదానం అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాము. సో భక్తులందరూ కూడా ఈ శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి బ్లెస్సింగ్స్ పొందాల్సిందిగా టీటీడీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర.